మీరు ఫస్ట్ యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయాలంటే ఏం చేయాలంటే ఫస్ట్ మీరు ఒక జీమెయిల్ అకౌంట్ క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. నేను ఆల్రెడీ క్రియేట్ చేసుకున్నాను కాబట్టి ఆల్రెడీ ఓపెన్ అయిపోయింది. మీరు అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ క్రియేట్ అకౌంట్ పెట్టేసి ఇక్కడ ఒక అకౌంట్ క్రియేట్ చేసుకోండి. క్రియేట్ చేయడానికి వస్తుంది. నేను ఆల్రెడీ క్రియేట్ చేశాను కాబట్టి నాకు ఆల్రెడీ క్రియేట్ అయిపోయింది కాబట్టి రాలేదు. మీరు ఒక అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత మీరు చేయాల్సిన ఫస్ట్ పని ఏంటంటే ఇక్కడికి వచ్చి 3 డాట్స్ మీ ప్రొఫైల్ పిక్ ఉంటుంది కదా, దాని మీద క్లిక్ చేసి క్రియేట్ ఏ ఛానల్ కొట్టి మీకు కావాల్సిన నేమ్ వస్తుంది. మీకు ఐడి హ్యాండిల్ నేమ్ వస్తుంది. ఏం పేరు పెట్టుకొని ప్రొఫైల్ పిక్ ఇవ్వాలనుకుంటే ఇచ్చుకోండి. ఇచ్చిన తర్వాత క్రియేట్ ఛానల్ సరే క్రియేట్ ఛానల్ కొట్టిన తర్వాత మీకు ఒక ఛానల్ క్రియేట్ అవుతుంది. మీ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత మీరు ఏదైనా కానీ అప్లోడ్ చేయాలి అంటే ఫస్ట్ మీరు వెళ్ళాల్సినది వైటీ స్టూడియో. గుర్తుపెట్టుకోండి, మీరు ఏదైనా అప్లోడ్ చేయాలి అని అనుకుంటే మీరు వెళ్ళాల్సింది వైటీ స్టూడియో. వైటీ స్టూడియోకి వెళ్తే ఏమవుతుంది, ఫర్ ఎగ్జాంపుల్ మీరు వైటీ స్టూడియో ఓపెన్ చేస్తే దీనికి వైటీ స్టూడియో క్రియేట్ చేసి లేదు కాబట్టి వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ చూసారా, క్రియేట్ చేసలేదు కాబట్టి ఈ మెయిల్ అకౌంట్తో ఇక్కడ వైటీ స్టూడియో ఓపెన్ అవ్వలేదు. డైరెక్ట్ యూట్యూబ్ ఓపెన్ అయిపోయి మీరు యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకోండి. వైటీ స్టూడియో ఓపెన్ అవుతాయి. సింబాలిక్ గా చెప్తున్నారు. సరే, మీరు ఇప్పుడు ఏం చేయాలంటే మీరైతే ఛానల్ క్రియేట్ చేసుకుంటారు కాబట్టి వైటీ స్టూడియో ఓపెన్. ఫర్ ఎగ్జాంపుల్ వైటీ స్టూడియో ఓపెన్ చేయాలి అనేసి అంటే మీరు ఛానల్ క్రియేట్ చేసుకుని ఉన్నారు కాబట్టి వైటీ స్టూడియో ఓపెన్ చేయాలి. వైటీ స్టూడియో ఓపెన్ చేయాలంటే నేను చూపిస్తాను. మీకు ఆల్రెడీ మీకైతే డైరెక్ట్ ఓపెన్ అయిపోతుంది. నాకు దానితో లేదు కాబట్టి వైటీ స్టూడియో ఓపెన్ అవ్వలేదు. నాకు ఈ మెయిల్ ఐడితో నాకు యూట్యూబ్ అకౌంట్ ఉంది కాబట్టి నేను దీనితోనే లాగిన్ అవ్వాలి. చూడండి, ఇప్పుడు వైటీ స్టూడియో నాకు చూసారా ఓపెన్ అయింది. ఇది వైటీ స్టూడియో. మీరు ఏదైనా కానీ ఓపెన్ చేస్తే వైటీ స్టూడియో నుంచి అప్లోడ్ చేయాలి. ఏదైనా మీరు చెక్ చేసుకోవాలనేసి అంటే వైటీ స్టూడియోని చెక్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను రీల్స్ పెట్టాను, ఎన్ని వ్యూస్ ఉన్నాయి, ఎన్ని లైక్స్ ఉన్నాయి ఏంటనేసి. నేను ఛానల్ కొత్తగా క్రియేట్ చేశాను కాబట్టి నాకు తక్కువగానే ఉన్నాయి. మీరు నాతో పాటు జర్నీ చేయాలనుకుంటే జర్నీ చేయండి. మీకు ఒక రోజుకి ఒక టూల్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు మొహమాట పడవద్దు. కొంతమంది ఉంటారు మొహమాట పడుతూ ఉంటారు ఫేస్ చేయడానికి. అలాంటి సిచ్యువేషన్ లో ఎలా అప్లోడ్ చేయాలి, రీల్స్ ఎలా చేయాలి అన్నది కూడా నేను చెప్తాను. మీకు ఈ వీడియోలో అయితే మీకు క్లియర్ గా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను యూట్యూబ్ ఛానల్ ఎలా క్రియేట్ చేయాలి. మీరు క్రియేట్ చేశారు యూట్యూబ్ ఛానల్. యూట్యూబ్ నుంచి క్రియేట్ చేసిన తర్వాత మీరు వైటీ స్టూడియోకి సెట్టింగ్స్ లోకి వెళ్ళండి. సెట్టింగ్స్ లోకి వెళ్ళి జనరల్ ఏముంటుందంటే $US పెట్టేసుకోండి. ఎందుకంటే మనకి మనీ US వస్తుంది కాబట్టి. తర్వాత ఛానల్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ బేసిక్ ఇన్ఫర్మేషన్ కంట్రీ పెట్టేసుకోండి. ఇక్కడ ఏమిటంటే కీవర్డ్స్. ఎవరైనా యూట్యూబ్ లో సెర్చ్ చేస్తే మీకు మీ వీడియో కానీ షార్ట్ కానీ డిస్ప్లే అయ్యే ప్రాబబిలిటీ ఇది సెట్ చేసుకోండి. మీకు వచ్చిన కీవర్డ్స్ ఇచ్చేయండి. తర్వాత అడ్వాన్స్ సెట్టింగ్స్ లోకి వెళ్ళేసి ఇది కలిగించకండి, ఇలాగే ఉండేది అడ్వాన్స్ సెట్టింగ్స్. తర్వాత ఫ్యూచర్ లోకి వెళ్ళేసుకోండి, ఏం లేదు ఇది చెక్ చేసుకోండి. తర్వాత పర్మిషన్స్ లోకి వచ్చేసి ఒకసారి చూడండి ఓనర్ మీరైనా కాదనేసి. తర్వాత ఇంకా ఛానల్ క్రియేట్ అయిన తర్వాత ఇక్కడ మెయిన్ పాయింట్ ఇక్కడ ఉంది. మీరు ఏదైనా అప్లోడ్ చేయాలంటే ఫస్ట్ రెండు మీద ఒకటి ప్లేలిస్ట్ అంటే మీరు ప్లేలిస్ట్ క్రియేట్ చేసుకున్నారు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ యూట్యూబ్ ఓపెన్ చేద్దాం.
చూపిస్తాను. ప్లేలిస్ట్ అంటే ఏమిటో చూపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ మిస్టర్ బీస్ట్ తీసుకోండి. మిస్టర్ బీస్ట్ తీసుకొని చూద్దాం. బీస్ట్ తీసుకొని చూద్దాం. ఇతని ప్లేలిస్ట్ ఏమైనా ఉన్నాయి. ఇక్కడ ప్లేలిస్ట్స్ క్రియేటెడ్ ప్లేలిస్ట్. దిస్ ప్లేలిస్ట్ హెల్ప్స్ సెన్స్ ఆఫ్. ఈ ప్లేలిస్ట్లు మీరు ఏమేమి క్రియేట్ చేస్తారో అవి ఇక్కడ డిస్ప్లే అవుతాయి. మీరు ఇక్కడ ప్లేలిస్ట్ క్రియేట్ చేశారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్లేలిస్ట్ మ్యూజిక్, ఒక ప్లేలిస్ట్ జిమ్, ఇంకో ప్లేలిస్ట్ వచ్చేసి సంథింగ్ ఎంటర్టైన్మెంట్, అలా క్రియేట్ చేసుకున్న తర్వాత ఏదైనా వీడియో అప్లోడ్ ఎలా చేయడం. ఓకే, ఫస్ట్ అప్లోడ్ వీడియోస్ కొట్టండి. ఇక్కడికి వచ్చి సెలెక్ట్ ఫైల్స్ తీసుకోండి. ఇక్కడ మీరు ఒక ఫైల్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సరే, ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకోసం అనేసి ఒక రీల్ తీసుకుని అప్లోడ్ చేస్తాను. సెలెక్ట్ చేసుకున్నాను, ఓపెన్ కొట్టాను. ఇక్కడ ఇది మెయిన్ టాస్క్. ఇక్కడ ఏమివ్వాలి, ఇది ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఏమివ్వాలంటే ఎలా పడితే అలా ఇచ్చేస్తే కుదరదండి. ఇక్కడ ఏమి ఇవ్వాలి అనేసి అంటే గుర్తుపెట్టుకుని SEO స్టూడియో టూల్స్. ఇక్కడికి వచ్చి ఇందులో ఏం వస్తుంది అని మీరు అనుకోవచ్చు. ఇందులో ఏమవుతుందంటే అక్కడ ఏముంది, మహాభారతానికి సంబంధించింది, లేకపోతే కొటేషన్ కొట్టాను, జనరేట్ కొట్టాను. ఇక్కడ ఏముంది, కొటేషన్ సంబంధించిన అన్ని ట్రెండింగ్ లో ఉన్న టాపిక్స్ ఇప్పుడు యూట్యూబ్ లో ఇవి ట్రెండ్ అవుతున్నాయి. ఇవి సెలెక్ట్ చేసుకొని ఒక 2 సెలెక్ట్ చేసుకొని కాపీ చేసి మళ్ళీ ఎలా మామూలుగా మనకు ఇక్కడికి వచ్చేసి ఇక్కడ పేస్ట్ చేసేయండి. పేస్ట్ చేసిన తర్వాత అయిపోలేదు, ఏం చేయాలి, హ్యాష్ ట్యాగ్స్ ఇవ్వడం మర్చిపోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ కొటేషన్స్ కాబట్టి ఎన్నైనా హ్యాష్ ట్యాగ్స్ ఇచ్చేయండి, పర్లేదు. ఆ సెర్చ్ లో కూడా మీరు ఉంటారు కాబట్టి ఇచ్చేసి ఇక్కడ మిమ్మల్ని మెన్షన్ చేసుకోవడం కూడా మర్చిపోతుంది. మెన్షన్ చేసుకో. సరే, డిస్క్రిప్షన్ లో ఏమి ఇవ్వాలి, ఇది కాపీ తీసుకోండి. ఇది మీరు డిస్క్రిప్షన్ లో పెట్టుకోండి. నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను. దీని తర్వాత పైన ఏమి ఇవ్వాలి, ఇందులో ఇచ్చిన కొటేషన్ ని కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేసి మీరు ఏదన్నా ఇచ్చుకోవాలంటే ఫర్దర్ గా ఇలాంటి మోర్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని ఫాలో అవ్వండి. అది కానీ లేదంటే లింక్స్, ఫర్ ఎగ్జాంపుల్ మూవీ అనుకోండి, మూవీ లింక్, ఆ లింక్ కాపీ చేసుకొచ్చి ఇక్కడ పేస్ట్ చేద్దాం. సరే, ఇక్కడ వరకు ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఏం చేయాలి, ఫస్ట్ థింగ్ ప్లేలిస్ట్ ఇక్కడ డిస్ప్లే అవుతుంది. మీ ప్లేలిస్ట్ సెలెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్గా వస్తుంది. ప్లేలిస్ట్ చాలా వాటికి సెలెక్ట్ చేసుకోకండి. ఫస్ట్ లో అయితే సెలెక్ట్ చేసుకోకండి. తర్వాత ఇది పిల్లల కోసం కాదు కాబట్టి ఇట్స్ నాట్ మేడ్ ఫర్ కిడ్స్. తర్వాత షో మోర్ ఎందుకనేసి అంటే మీరు పెట్టుకున్న అన్ని డీటెయిల్స్ ఇక్కడ డిస్ప్లే చేస్తుంది, మీరేం కాదించకండి. ఓకే, అయిపోయిన తర్వాత నెక్స్ట్ కొట్టండి. నెక్స్ట్ ఇక్కడ ఏదన్నా ఇష్యూస్ ఉంటే సీ డీటెయిల్స్ అని వస్తుంది, అక్కడ చెక్ చేసుకోండి. అది నా తర్వాత వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏం చేయాలి అలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు. మళ్ళీ నెక్స్ట్ కొడితే వీడియో ఇలా వస్తుంది. ఫస్ట్ అన్లిస్టెడ్ పెట్టండి, తర్వాత సేవ్ చేసేయండి. సేవ్ చేసిన తర్వాత ఇది కాపీ చేసి ఫస్ట్ యూట్యూబ్ స్టార్ట్ చేశారు కాబట్టి ఫర్దర్ గా ఇనిషియల్ మూమెంట్స్ లో ఇది కాపీ చేసుకొని మన ఫ్రెండ్స్ అందరికి ఫార్వర్డ్ చేసుకుంటే కొంతమంది అయినా మనకి మన మంచి కోరుకుని వాళ్ళు ఇస్తారు. అందుకనేసి ఫార్వర్డ్ చేసుకోండి. ఇప్పుడు మనం పెట్టిన వీడియో ఎక్కడ ఉందో చెక్ చేసుకోవడానికి రండి. కంటెంట్ లోకి వెళ్ళండి. మనం ఏం అప్లోడ్ చేసిన షార్ట్స్ కాబట్టి షార్ట్ వెళ్ళేసి చెక్ చేస్తే అండర్స్టాండ్ ఇది పబ్లిక్ పెట్టేసి పబ్లిష్ చేయండి. ఇది ప్రాసెస్. నాకు అవసరం లేదు కాబట్టి ఇది అంతకుముందు ఆల్రెడీ పెట్టాను కాబట్టి డిలీట్ చేసేస్తున్నాను.
మీరు యూట్యూబ్ పెట్టగానే మీరు తొందరపడిపోకండి. మనీ కోసం పడిపోకండి. మంచి కంటెంట్ ఎంచుకొని నీట్గా నిదానంగా చేయండి. మనీ ఎప్పటి నుంచి వస్తాయో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి ఇక్కడ రిక్వైర్మెంట్ ఎలిజిబిలిటీ 500 ఉండాలి. పబ్లిక్ వాచ్ అవర్స్ 3000 అవర్స్ వాచ్ చేయాలి. లేదంటే